అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి జంతర్ మంతర్లో జరుగుతున్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద విద్యార్థులు చేస్తున్న ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలు దానిలో జాయిన్ అయ్యి కేంద్ర విద్యాశాఖ మంత్రి మరియు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున గగ్గోలు చేస్తూ దాన్ని ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఈరోజు పార్లమెంటు స్తంభింపజేసిన కాంగ్రెస్ మరియు ఆప్, సిపిఐ ఇతర పార్టీలు ఈ యొక్క నీట్ లీక్ మీద పెద్ద ఎత్తున గగ్గోలు చేస్తున్నారు. పార్లమెంట్ కూడా స్తంభింపజేసి రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ నిన్న ప్రధానమంత్రి మన మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఇందులో ఎంతోమంది అరాచక శక్తులు కూడా అందులో పాల్గొని పోలీస్ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న మీడియా వారి మీద దాడి చేయడం జరిగింది. దీనిలో దేశం మీద, రాముని మీద, బంగ్లాదేశ్ అని, పాకిస్తాన్ అని ఇక ఇతర సంబంధం లేని విషయాలను అక్కడ మాట్లాడుతూ విద్యార్థులు రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ మీద సంబంధం లేని విషయం అది. మీకు ప్రశ్నపత్రం లీక్ అవ్వడం, నీటి ప్రశ్నపత్రం లీక్ అవ్వడం చాలా బాధాకర విషయం. దాని మీద మీరు ధర్నా చేయొచ్చు, ప్రతి ఒక్కరికి అది హక్కు ఉంది, దాన్ని ఎవరు కాదన్నారు. మేము కూడా దాని గురించి నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే దాని మీద చర్య తీసుకొని ఆ యొక్క సంబంధిత నిందితుల మీద 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఎగ్జామ్ కూడా చాలామంది పాస్ అయ్యి నీట్ దాని మీద ఇబ్బంది లేకుండా ఇప్పుడు చాలామంది ఎంతోమంది విద్యార్థులు కూడా యథావిధిగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కానీ అక్కర్లేని ఈ యొక్క ఒక హంగామాను సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు కొంతమంది దుష్టశక్తులు దీనిలో తోడై విద్యార్థులను తప్పుదో పట్టించి దేశం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఏదో అయిపోతుందని చెప్పి గగ్గోలు పెట్టున్న ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సర్వనాశనం చేసిన నాయకులు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీ. చైనాతో, పాకిస్తాన్తో, ఇతర దేశాలతో కుమ్మక్కై భారతదేశం యొక్క విలువను ఇతర దేశాల్లో తక్కువ చేయగా మాట్లాడే దుర్మార్గపు రాహుల్ గాంధీ ఒక్కసారి జవాబు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడినప్పుడు ఎన్నో రకాల పేపర్ లీక్లు జరగడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఈ మాటలు మాట్లాడే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాల పేపర్ లీక్లు జరగడం జరిగింది. ముఖ్యంగా సిబిఎస్ఈ 12th స్టాండర్డ్లో అకౌంటెన్సీ పేపర్ 2006లో లీక్ అవ్వడం జరిగింది. ఏఐట్రిపుల్ ఎగ్జామ్ 2007లో ఏఐట్రిపుల్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. తర్వాత ప్రీ మెడికల్ టెస్ట్ పిఎంటీ 2018, 2008లో పేపర్ లీక్ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో లీక్ అవ్వడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సర్జరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ 2012లో లీక్ చేయడం జరిగింది. సిబిఎస్ఈ 10th and 12th 2014లో లీక్ అవ్వడం జరిగింది. రాజస్థాన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 2013లో లీక్ చేయడం జరిగింది. హర్యానా బోర్డ్ ఎగ్జామ్ పేపర్ 2011లో లీక్ అయింది. రాజస్థాన్ యూనివర్సిటీలో పేపర్ లీక్ అయింది 2013లో. కర్ణాటక పియూసీ ఎగ్జామ్ 2016లో లీక్ అయింది. అదేవిధంగా మహారాష్ట్ర హెచ్ఎస్సీ ఎగ్జామ్ 2013లో లీక్ అయింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లీక్ అయిన ప్రశ్నపత్రాలు. ఈరోజు ఒక నీట్ ఎగ్జామ్ ఒకటి ప్రశ్నపత్రం లీక్ అయ్యేందుకు దాన్ని పెద్ద ఎత్తున గగ్గోలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఈ ప్రజలను, ముఖ్యంగా యువకులను తప్పుదో పట్టించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ పార్టీలు దుర్మార్గం కొంతమంది ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఇలా కూడగట్టుకుని ఈరోజు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గమనించాలి. ఈరోజు పాఠ్యాంశాల్లో లేని గతంలో పాఠ్యాంశాల్లో మనకు సంబంధం లేని విషయాలను చేరుకూర్చి మనకు అన్ని ఇతర వర్గాలు, బయట నుంచి వచ్చిన పరిపాలన రాజుల పేర్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పాఠ్యాంశాలను మార్పు చేయడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతున్నది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయడానికి అడగడానికి కారణం ఏంటంటే వారు ఈ పాఠ్యాంశాల్లో భారతదేశ చరిత్రను, భారతీయ చరిత్రకాలను దానిలో చేర్చడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి ప్రజలు గమనించాలి. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ, లెఫ్టిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ యొక్క అరాచక శక్తులు కొంచెం కూడగట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు జంతర్ మంతర్లో కానీ ఢిల్లీలో ఇతర ప్రాంతాల్లో కానీ ధర్నా చేస్తూ దానిలో దాడికి దిగబడుతున్నారు. వాళ్ళు పోలీసులు రెచ్చగొట్టి పోలీసుల మీద రాళ్ళు వేసి వాళ్ళ తలలు బలగొట్టి వాళ్ళు మాత్రం చేయరాని పనులు చేస్తూ పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే వారిని ఏదో చేసినట్టు వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేర్లోనే కాక్రోచ్ ఉంది, చీడపురుగు పార్టీని. ఈ చీడపురుగు పార్టీని నమ్మి కొంతమంది విద్యార్థులు
అందులో కొంతమంది తెలియని వాళ్ళు కూడా పిల్లలను పట్టుకొచ్చి అక్కడ అనామకులను పిల్లలను పట్టుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి దానివల్ల ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ఈ అరాచక శక్తులను మనం మా అందరం ముక్త ఖండంతో అందరూ కూడా ఖండించాలి. ఈ దేశంలో ఉన్న ఉన్నత విద్యావంతులు, మేధోశక్తి సంపన్నులు వీళ్ళందరూ కూడా దేశం బాగుంటేనే మన యువత బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి యువతను తప్పుదో పట్టించే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆ పార్టీ వీళ్ళందరి యొక్క ఆలోచనలు మనం ఎండగట్టు మన అందరం కూడా దీని మీద పూర్తి స్థాయిలో మనం వాళ్ళకి తిరుగు జవాబు చెప్పాలని అందరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తి సహాయ సహకారాలు అందించి మనం వీరి మీద ప్రతిచర్య చూపెట్టాలని చెప్పి తెలుసు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎంతున్న సందర్భంలో ఇటుపక్క పాకిస్తాన్ కానీ, అటు చైనా కానీ, ఇటు ఇతర నేపాల్ కానీ, ఇతరత్ర దేశాలు మన మీద ఒక కన్నేసి పెట్టినాయి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం కాబట్టి, మంచి పరిపాలన అందిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి వారి మీద దుష్ప్రచారం చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈ దుష్టశక్తులు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దుర్మాలను ఎండగట్టి మన ప్రతిస్పందన మన అందరం కూడా మన యొక్క వాట్సాప్ ద్వారా ఈ దేశం మనది కాబట్టి మన అందరం కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఈ యొక్క దొంగచాటు వ్యవహారాలు చేస్తున్న ఈ పార్టీలను మనం ఎండగట్టాలని చెప్పి తెలుసు. మా అందరం ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలుసు. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.